శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముందుగా మనము స్వప్నాలకు సంబంధించి తెలుసుకునే అంశంలో ఒక తల్లి ఇలా నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో చూసి, గురుగారు నాకు మీ ద్వారా ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అనే ఒక సదుద్దేశంతో వెంటనే ఈ యొక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అని ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఆమె ఎంత బాధపడుతుందంటే, ప్రతిరోజు సర్పాలు తను పడుకున్నప్పుడు తన మంచం చుట్టూతా ఉన్నట్లు, ఆ సర్పాలు తనని ఏదో పట్టుకొని పీకుతున్నట్టు, లేదా సర్పాలు అంటే లేవగానే కళ్ళు తెరవగానే తన గుండెల మీద నాట్యం ఆడుతున్నట్టు, అంటే పడగ విప్పి తననే చూస్తున్నట్టు, కొన్ని సందర్భాల్లో అయితే తల దగ్గర ఇలా చేయబట్టగానే చేతికి ఒక స్పర్శ రూపంలో తగిలినట్లు ఆమె భయపడిపోతూ, స్వామి నాకు ఇది ఎందువల్ల వచ్చిందో తెలియట్లేదు, ఎక్కడ ఏ సందర్భంలో మా వాళ్ళు ఏం పొరపాటు చేశారో తెలియదు, కానీ ఈ కళ నాకు 6వ ఏట నుంచి వస్తూ ఉంది. అది ఈ నాగుల చవితి అప్పుడు కానీ, లేకపోతే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం ఆ సందర్భాల్లో విపరీతంగా రోజు కళలో కనపడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరము నన్ను ఇది కళ రూపంలో నన్ను వేధిస్తుందా, లేకపోతే సర్పాల వల్ల నాకేమన్నా హాని జరుగుతుందా అని విపరీతంగా భయపడిపోతూ ఉంది. ఈ కళ వచ్చిన ప్రతిసారి కూడా కొంత ఏదో ఒక ఆర్థిక నష్టం జరుగుతూ ఉందని ఆమె తెలియజేసిందనమాట. అది ఎంతంటే, వాళ్ళు చాలా గొప్ప ఉన్నత స్థితిలో ఉండి ప్రస్తుత కాలంలో ఈరోజు ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించుకునే విధంగా తయారైంది గురువుగారు అని మెసేజ్ పెట్టడం జరిగింది. నిజంగా అలాంటి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది, మరియు కొంత భయం కూడా వేస్తుంది. అంటే ఈ కళ ఏంద్రా, మనిషిని ఇలా ఆర్థికంగా కూడా నష్టపోయేటట్టు చేస్తారా, లేదా భగవంతుడే ఒకవేళ కళల్లో ఇలాంటి దుస్వప్నాల రూపంలో మనుషుల్ని ఇబ్బంది పెడతాడా అనే భయం కూడా కలగడానికి కారణమవుతుంది. ప్రతిరోజు లేవగానే ఆమె ఫస్ట్ చేసే పని ఏంటంటే, స్నానం ఆచరించి వెంటనే దేవునికి దీపం ధూపం ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ వంట వార్పు కార్యక్రమాలు మొదలు పెడుతుందంట. ప్రతిరోజు ఆ పిల్లలు క్యారేజీ పెట్టడానికి పొద్దున్నే లేచి 5వ గంటకల్లా లేచి స్నానం చేసి పూజ చేసుకొని కానీ పని మొదలు పెట్టదు. కానీ ఆమెకున్న సమస్య ఏంటంటే, ఇలా పడుకోబోయే సమయానికి దానికి పగలు లేదు రాత్రి లేదనమాట. అలా అలసట చెంది పడుకున్నా కళల్లో పాములు కనపడడం, లేదా నిద్రకు ఉపక్రమించే సమయంలో కూడా ఇక పాములతో పడుకున్నట్లే ఉంటుందంట ఆమెకు. అలా భయపడుతూ నాకు చక్కని ఏదైనా పరిష్కారం తెలియజేయండి స్వామి, నేను దీనివల్ల అసలు ఏమైపోతానేమోనని, నాకు ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఉంది, లేదా నా భర్తను నేను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ కళ వల్ల నేను కొన్ని సందర్భాల్లో మా భర్తకి ఇలా రోజు చెప్తూ ఉండేదాన్ని. ఇలా చెప్తూ ఉంటే ఆయన కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఫస్ట్లో దాని గురించి పెద్ద ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఏంటి రోజు నువ్వు ఏదో కథ చెప్తా ఉన్నావు అని చెప్పి కోప్పడతా ఉండేసరికి అసలు ఏ విషయం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అని చాలా బాధపడింది. ఆ సందర్భంలో అట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది అయినా ఉండొచ్చు కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే కళలు ఎవరికైనా వస్తూ ఉంటాయి. వారి జీవితాలలో రకరకాల సన్నివేశాలు జరుగుండొచ్చు, లేదా కొందరు పల్లెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణార్థం సర్పానికి సంబంధించిన ఏదన్నా అపకారం జరగడానికి సహాయపడినా కూడా అవి దోషాలుగా ఏర్పడతాయి అనేది మనకు ఈ యొక్క సర్పశాస్త్రంలో కూడా తెలియజేయబడింది. మనం అందుకని ఏంటంటే, ఇటువంటి కళలు వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం దానికి భయపడకూడదు. ఎందుకంటే స్వప్నం కళలో జరిగిందే, కానీ ఆ వచ్చిన సమయాన్ని బట్టి కళ జరగడానికి, ఆ కళలో ఏదైతే మనం భీతిని పొందుతున్నామో, ఇది కొన్ని రకాలుగా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఉదయం పూట మనం ఏదైతే కొన్ని సన్నివేశాలు చూసామనుకోండి, అవి కూడా కళల రూపంలో మనల్ని వేధిస్తూ ఉంటాయి. వీటి వల్ల భవిష్యత్తులో ఏదో జరగదని ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి మనం బాహ్యంగా మనం సృష్టించుకున్నవి. మనం ఏదైనా ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు అవి నిరంతరం మైండ్లో మనకు మెదులుతూ ఉంటుంది. ఆ మనసులో ఉన్న ఆలోచనలు మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తాయి. అది ఎక్కడ కళల రూపంలో మాత్రమే
మనిషి ఒక దిగ్భ్రాంతికి లోనయ్యేలా చేస్తాయి. అటువంటి కళలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాలలో ఎన్నో రకాలుగా జరిగి ఉండొచ్చు. సర్పానికి సంబంధించి కనుక మీ జీవితంలో కళల రూపంలో మిమ్మల్ని వేధిస్తున్నట్లు కానీ, లేదా సర్పం నీడలో మీరు ఉన్నట్టు కానీ, లేదా సర్పం మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కానీ, లేదా పడుకున్నప్పుడు సర్పాలు పక్కనే ఉన్నట్లు కానీ, లేదా మంచం చుట్టూట ఈ యొక్క సర్పాలు అన్నీ పెనవేసుకొని ఉన్నట్లు కనుక మీకు కళ వచ్చినట్లయితే, మీరు తెల్లవారుజామునే లేవగానే స్నానమాచరించి పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఆ చిత్రపటం ముందు మిరియాలు, ఉప్పు కలిపి స్వామివారి పటం ముందు పెట్టండి. పెట్టి మనసులో సంకల్పం చెప్పుకోండి. నాయనా, ఏ సందర్భంలో నా పూర్వీకులు లేదా మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో కాలం చేసిన వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, కానీ నా జీవితంలో సర్పానికి సంబంధించిన కళల వల్ల నేను చాలా భయపడుతున్నాను. అసలు నేను బ్రతకగలనా లేదా అనే భయంతో నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఒక గురువు ద్వారా నేను ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఈ విధానాన్ని ఆచరిస్తున్నాను. తండ్రి, నిజంగా నాకు జరిగేది మంచి సమయం అయితే, ఒక గురువు ద్వారా నేను తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది అని అనిపిస్తే, ఈ విధానంలో నాకు ఒక మంచి జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఆ తల్లి మనసులో వేడుకొని పరమేశ్వరుని ముందు ఉప్పు మిరియాలు పెట్టినప్పుడు ఎడమ చేతి యొక్క బొటనవేలు గోటితో ఆ రాళ్ల ఉప్పును తీసుకొని దాన్ని గట్టిగా నలిపేయాలి. ఏ స్త్రీ అయినా సరే ఆ కుటుంబంలో స్వప్న రూపంలో సర్పానికి సంబంధించిన భయం వల్ల గనక ఇబ్బంది పడుతున్నట్లయితే, పార్వతీ పరమేశ్వరుల పటం ముందు మిరియాలు ఉప్పు కలిపి ఆ యొక్క రాళ్ల ఉప్పును ఎడమ చేతి యొక్క బొటనవేలి గోటితో గనక నలిపేసినట్లయితే ఆ యొక్క కళ ఆ రోజుతో ఆగిపోతుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో సర్ప సంబంధమైన దోషాలు ఆగిపోయి వారి వారి కుటుంబాలలో సర్పానికి సంబంధించినవి ఏవి కూడా స్వప్న రూపంలో వాళ్ళను ఇబ్బంది పెట్టవు అనేది మనకు స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. ఇలా మనము పరిష్కారాన్ని ఆచరించి సర్ప సంబంధమైన దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. మరొక అంశంలో మీ సమస్యలను కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే మరొక అంశంతో మీకు వివరంగా తెలియజేయడానికి ముందుకొస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.